హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నుహాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు చాలా సింపుల్గా బొంబాయి రవ్వతో దోశ అయితే వేసేస్తున్నానండి. బొంబాయి రవ్వ 2 కప్పులు అయితే తీసుకుంటున్నాను. 2 కప్పుల బొంబాయి రవ్వకి 1 కప్పు పెరుగు వేసుకోవాలండి, సరిపోతుంది. మనం దీంతో చాలా రకాలైతే చేసుకోవచ్చండి. వెజిటేబుల్ వేసి ఉత్తప్పం కూడా వేసుకోవచ్చు. నేను ఆ రెసిపీని మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడైతే దోశలు అయితే వేస్తున్నానండి. పెరుగు వేసేసి రవ్వలో బాగా కలిపేసి తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే పడుతుందండి. వాటర్ వేసి మళ్ళీ కలుపుకోవాలండి. కలిపి తగినంత వాటర్ వేసుకోవాలి. ఎక్కువ పల్చగా కూడా చేసుకోకూడదు, ఎక్కువ వాటర్ వేయకూడదు, అలానే తక్కువ వాటర్ కూడా వేయకూడదు. మనకి తెలిసిపోతుంది కదా, చూసి వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి. వేసి దానికి సరిపడా ఉప్పు, వంట సోడా కొంచెము వేసి కలిపి ఒక 10-15 నిమిషాలు రెస్ట్ కోసం పక్కన పెట్టేసేయాలండి. మూత పెట్టేసి ఇంకా పక్కన పెట్టేసామంటే అది బాగా రెస్ట్ అవుతుంది. దాని తర్వాత దాన్ని మనము మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసుకోవడమే, మిక్సీలో వేయడమే పిండిలాగా. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేను ఇంతకు ముందు కూడా వేశాను. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఈ దోశలు మనం తినలేమేమో అనుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి. చాలా మంచిగా ఉంటాయి, తినొచ్చు. ఎప్పుడు ఉప్మానే ఏం చేసుకుంటామండి, అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా పచ్చడి కోసం అయితే బుడ్డపప్పులు, పప్పులు, పచ్చిమిరపకాయలు, ఆనియన్ అండ్ ఎండు కొబ్బరి అయితే తీసుకున్నానండి. వీటిని పప్పుల్ని కొంచెం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. ఈ పచ్చడి ఎలా ఉంటుందంటే మనకు రోడ్ సైడ్ ఉంటాయి కదండి, హోటళ్ళల్లో అట్లా వేస్తారు కదా, సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుందండి. తిరువాత వేసుకుంటే బాగుంటుంది. తిరువాత అయితే వేయకపోయినా పర్లేదు. నేనైతే తిరువాత వేయడం లేదు. కొంచెం నూనె, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి వేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. వీటిని సిమ్లో డ్రై రోస్ట్ అయితే చేసేసుకొని కొంచెం అయితే చింతపండు వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. తగినంత ఉప్పు వేసుకొని ఇంకా పచ్చడి మిక్సీ పట్టేయడమే. చాలా ఈజీ అండ్ సింపుల్. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కామెంట్ చేయండి. ఈ పిండిని అయితే కలిపి ఒకసారి ఇంకా మిక్సీ పట్టేసుకుంటున్నానండి. ఇంకా నెక్స్ట్ మనం ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇంకా మామూలు మనం దోశలు ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలానే అండి, సేమ్ దోశలాగే వస్తుంది. నూనె వేసేసుకొని 2 వైపులా దోశని అయితే బాగా కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్ కాకుండా, లో ఫ్లేమ్ కాకుండా మీడియంలో పెట్టేసుకొని దోశలు వేసేసుకుంటే సరిపోతుంది. చాలా మంచిగా రుచికరమైన రవ్వ దోశ రెడీ. Thank you for watching.